హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను బోట్ రాకర్స్ 185 ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అండ్ వీటిని నేను ఒక 1 డే నుండి అయితే యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మనం ముందు చూసుకుంటే బోట్ రాకర్స్ 255 ఉండే. సో మంచి హిట్ అయినాయి. చాలామంది కూడా ఆ ఇయర్ ఫోన్స్ని పర్చేస్ చేశారు అండ్ యూజ్ కూడా చేస్తున్నారు. సో రీసెంట్గా చూసుకుంటే మన ప్రైమ్ డే సేల్ ఉండే కదా, అప్పుడు వీళ్ళు వాళ్ళు బోట్ రాకర్స్ 185 ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారు. సో లాంచ్ డే రోజు చూసుకుంటే మనకు ప్రైస్ 1200 రూపీస్ ఉంటే, ప్రజెంట్ చూసుకుంటే ప్రైస్ మాత్రం మనకు 1500 రూపీస్ అయితే ఉంది. సో నేను వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఈ బోట్ రాకర్స్ 185 అయితే గెలుచుకోవచ్చు. అంటే నేను గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాను ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని. గివ్ అవేకి సంబంధించిన డీటెయిల్స్ అని వీడియో మధ్యలో చెప్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ చూసుకుంటే బోట్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇయర్ ఫోన్స్ కనపడుతున్నాయి. కింద రాకర్స్ 185 అని రాస్తుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. ఇది మనకు బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది. దీంట్లో డ్యూయల్ పేరింగ్ ఉంది, IPX ఫర్ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ప్లేబ్యాక్ టైం చూసుకుంటే 15 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీంట్లో మనకు 10mm టైటానియం డ్రైవర్స్ ఉన్నాయి. మనకు బేస్ కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ స్మూత్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ అని చెప్తున్నారు. అండ్ సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్ అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో ఇక్కడ మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ మనకు 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్వి. అండ్ ఒక మైక్రో యూఎస్బీ కేబుల్ కూడా ఉంది. ఇది మనకు టైప్ సి పోర్ట్ అనేది రావట్లేదు. సో మనకు మైక్రో యూఎస్బీ కేబుల్తోనే వస్తుంది, మైక్రో యూఎస్బీ పోర్ట్తోనే వస్తుంది. ఇది ఒక్కటి మీరు చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇయర్ ఫోన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ కలర్ చాలా బాగుంది, బ్లూ కలర్. సో మనకైతే OnePlus Nord ఉందో, సో సిమిలర్ ఆ కలర్కి దగ్గరనే అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కలర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది మనకు రెడ్ కలర్లో కూడా ఉంది. కాకపోతే నేను కస్టమర్ రివ్యూస్ చూసుకుంటే రెడ్ కలర్ ఏవైతే ఆర్డర్ చేశారో వాళ్ళకి ఆరెంజ్ కలర్ వచ్చిందని అయితే చెప్పారు వాళ్ళు. సో అది మనకు ప్యూర్ రెడ్ కలర్ అయితే కాదు. ఇది ఒక్కటి మీరు చూసుకోండి కొనేటప్పుడు. బట్ బ్లూ చూసుకుంటే మాత్రం కలర్ మాత్రం చాలా బాగుంది. ఇది మనకు OnePlus Nord సిమిలర్ కలర్లో అయితే అనిపిస్తుంది. అండ్ డిజైనింగ్ చూసుకుంటే మనకు చాలా సింపుల్గా ఉంది. సో మనకు మరి ఫంకీ డిజైన్ కూడా ఏం లేదు. సో డిజైనింగ్ అండ్ కలర్ చూసుకుంటే బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో మీద నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది మనకు మంచి క్వాలిటీ రబ్బర్ని అయితే యూజ్ చేస్తారు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ నెక్ మీద పెట్టుకున్నప్పుడు కూడా మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంది. అండ్ కింద బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకు ప్లాస్టిక్ని అయితే యూజ్ చేస్తారు ఇక్కడ. సో దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఓకే ఉందని చెప్పొచ్చు. మరీ ఎక్సలెంట్ లేదు, మరీ చీప్ లేదు. సో ఓకే అని చెప్పొచ్చు ప్రైస్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ కింద మనం వైర్ చూసుకుంటే, సో ఈ వైర్ మనకు థిక్గానే ఉంది, మరి తినగానే అయితే ఏం లేదు. మనకు కొంచెం లైఫ్ అనేది బాగానే వస్తుందని చెప్పొచ్చు. అండ్ బాటంలో చూసుకుంటే మనకి ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు మెటల్తోనైతే వస్తాయి. అండ్ దీంట్లో మ్యాగ్నెట్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవి మనకి ఈ విధంగా మ్యాగ్నెట్ అటాచ్ అయితే అయిపోతాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. సో వీటి బిల్ చూసుకుంటే కూడా ఓకే అని చెప్పొచ్చు, మనకు బాగానే ఉంది. మనకు లాంగ్ లైఫ్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం నెక్లో పెట్టుకున్నప్పుడు అయితే మనకు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంది. సో ఇది మనకు మంచి క్వాలిటీ రబ్బర్ని అయితే యూజ్ చేశారు. సో నెక్ పెయిన్ రావడం కానీ ఇచ్చింగ్ అని అలాంటిది అయితే ఏం లేదు. సో లాంగ్ టైం పెట్టుకున్నప్పుడు కూడా మనకు కన్వీనియంట్గానే ఉందని చెప్పొచ్చు. అండ్ అంత హెవీ కూడా ఏం లేవు, లైట్ వెయిట్గానే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు చూసుకుంటే, సో ఇయర్స్లో కూడా మనకు బాగానే ఫిట్ అవుతున్నాయి. సో మనకు మంచి స్నక్కి ఫిట్ ఉందని చెప్పొచ్చు. అండ్ మీరు లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు, వర్కౌట్స్ చేసేటప్పుడు అప్పుడు కూడా మనకైతే ఇవి చెవులో నుండి అయితే ఈజీగా జారిపోవు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ఎంత ఊగినా కూడా ఇవి మన చెవులో నుండి అయితే జారిపోవు. సో మనకు మంచి ఫిట్ ఉన్నాయని చెప్పొచ్చు, మంచి స్నక్కీ ఫిట్ అయితే ఉన్నాయి. సో ఫిట్ అండ్ కంఫర్ట్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ మనం ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ ఇయర్ ఫోన్స్లో మనకు ఆడియో అనేది చాలా లౌడ్ ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను యూజ్ చేసిన ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే చాలా లౌడ్ అయితే ఉంది. మనం 80% పెట్టుకుంటేనే మనకు సో 100% పెట్టుకున్నట్టయితే అనిపిస్తుంది. చాలా లౌడ్గా ఉంది. సో ఎవరైతే ఎక్కువ లౌడ్గా వింటారో సాంగ్స్ వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. సో మీరు ఎక్కువ లౌడ్ వినకపోయినా కూడా సో 70 to 80% అయితే మెయింటైన్ చేయొచ్చు. సో నేను కూడా 75-80%లోనైతే మ్యాక్సిమం యూజ్ చేశాను. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం వోకల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, వోకల్స్ అయితే మనకు క్లియర్గానే వినబడుతున్నాయి. సో మనం మూవీస్ చూసేటప్పుడు కానీ, మెలోడీ సాంగ్స్ వినేటప్పుడు కానీ, యూట్యూబ్లో సో అన్ని కంటెంట్ చూసేటప్పుడు కానీ మనకు వోకల్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో క్లియర్ క్రిస్ప్గా వినపడుతున్నాయి వోకల్స్ చూసుకుంటే. నెక్స్ట్ బేస్, సో మనకు బోట్ ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే బేస్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ముందు రాకర్స్ 255లో చూసుకుంటే కూడా బేస్ బాగుండే. సో దీంట్లో కూడా
బేస్ అయితే మనకు చాలా బాగుంది, చాలా సాటిస్ఫైబుల్గా ఉందని చెప్పొచ్చు. మనకు ఏదైతే పంచి ఫీల్ ఉంటుందో ఆ పంచి ఫీల్ అయితే దీంట్లో వస్తుంది. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో సో ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బేస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అండ్ నేను OnePlus బుల్లెట్స్తో కూడా కంపేర్ చేశాను. సో వాటితో కంపేర్ చేస్తే కూడా మనకి ఇది బేస్ విషయంలో కొంచెం బెటర్ అయితే ఉంది. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని సాటిస్ఫై అయితే చేస్తుంది. మనకి దీంట్లో మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ బేస్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం హైస్ చూసుకుంటే కొన్ని సాంగ్స్ వినేటప్పుడు సో మనకు ఏవైతే ఎక్కువ ఇన్స్ట్రుమెంటల్స్ ఉంటాయో కొంచెం ఎక్కువ వాల్యూమ్లో వినేటప్పుడు బేస్ని అండ్ ఇంకా వోకల్స్ అయితే కొంచెం డామినేట్ అయితే చేస్తున్నాయి. సో అండ్ కొంచెం క్వాలిటీ కూడా తక్కువ ఉంది మనకు హైస్ చూసుకుంటే. ఇది అంతగా మనం అబ్జర్వ్ చేయము, బట్ ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వేరేవి ఎవరైతే యూజ్ చేస్తుంటారో సో వాళ్ళు మాత్రం ఇది కొంచెం నోటీస్ అయితే చేయగలుగుతారు. బట్ ఇది అంతగా పెద్ద కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ అయితే ఏం లేదు. సో బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్లో మనకు హైస్ కూడా ఓకే అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మనం క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఇయర్ ఫోన్స్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనకు అవతల వాళ్ళది క్లియర్గా వినబడుతుంది అండ్ మనం మాట్లాడేది కూడా అవతల వాళ్ళకైతే క్లియర్గా వినబడుతుంది. సో నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడాను అండ్ నేను కూడా చెక్ చేశాను ఇయర్ ఫోన్స్ మా మమ్మీకి పెట్టేసి మాట్లాడమని చెప్పేసి. సో ఫ్యాన్ కింద అండ్ ఇంకా అవుట్డోర్లో సో ఎయిర్కి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందని చెక్ చేశాను. బట్ మనకు అంత నాయిస్ని కూడా ఎక్కువగానైతే పిక్ చేయట్లేదు. సో మన అవుట్డోర్లో కూడా కాల్స్ అలా మాట్లాడేటప్పుడు మనకు అంతగా డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. సో మనకు కాల్స్ పర్పస్ కూడా ఇయర్ ఫోన్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్ మన బ్యాటరీ చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పిన ప్రకారం మనకు 15 hours బ్యాటరీ వస్తుందని అయితే చెప్తున్నారు. సో వీళ్ళు మినిమం ఆ వాల్యూమ్లో అయితే చెక్ చేస్తారు. సో మన యూసేజ్లో ఒక 10 hours అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. 10 to 15 hours మధ్యలో మనము ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత వాల్యూమ్లో వింటున్నామో ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ వింటున్నామో దాని మీద డిపెండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు దీంట్లో మ్యాగ్నెట్ ఫీచర్ కూడా ఉంది. అంటే మనం యూజ్ చేయనప్పుడు ఇలా అటాచ్ చేసి వదిలేయచ్చు. సో మనకు నెక్లో నుండి అయితే జారిపోకుండా ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకు సెన్సర్స్ అయితే లేవు. అంటే మనం మ్యాగ్నెట్ నుండి తీసినప్పుడు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవ్వడం ఫోన్కి అండ్ ఇలా మళ్ళీ అటాచ్ చేసినప్పుడు మ్యూజిక్ పాస్ అయిపోవడము అండ్ ఇయర్స్లో నుండి తీసినప్పుడు మ్యూజిక్ పాస్ అయిపోవడము ఇలాంటివి అయితే మనకు సెన్సర్స్ ఏమీ లేవు దీంట్లో. సో ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు దీంట్లో ఏం లేవు. ఇది జస్ట్ మనకు ఇలా అటాచ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఎటువంటి ఫంక్షన్స్ అయితే చేయలేము. సో ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం బటన్స్ చూసుకున్నట్లయితే మనకు 3 buttons అయితే ఉంటాయి. సో మధ్యలో బటన్ చూసుకుంటే ఇది మనకు ప్లే పాస్ అండ్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది మనకు బాగానే వర్క్ అవుతుంది. అండ్ మనకు మీద చూసుకుంటే వాల్యూమ్ అప్ బటన్ ఉంది, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, అండ్ కింద వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది వాల్యూమ్ డిక్రీజ్ చేయడానికి. సో ఇవి కూడా మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి బాగానే యూజ్ అవుతున్నాయి. అండ్ మీరు సాంగ్స్ని షిఫ్ట్ చేయాలన్నా సో నెక్స్ట్ ట్రాక్ అండ్ ప్రీవియస్ ట్రాక్ వెళ్ళాలన్నా కూడా మనం వాటిని ట్యాప్ చేసి అయితే పట్టుకోవాలి వాల్యూమ్ బటన్స్ని. సో వాల్యూమ్ డౌన్ బటన్ని ట్యాప్ చేసి పట్టుకుంటే అంటే ప్రెస్ చేసుకొని పట్టుకుంటే మనకు నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. అండ్ వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ప్రీవియస్ సాంగ్ అయితే వెళ్ళట్లేదు. సో మనకు సాంగ్ స్టార్టింగ్ నుండి ప్లే అవుతుంది అండ్ మళ్ళీ ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే అప్పుడు మనకు ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది. సో మనం ప్రీవియస్ ట్రాక్కి వెళ్ళాలంటే మాత్రం మనకు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. అండ్ మనం నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళాలంటే మాత్రం ఈజీగా వెళ్ళొచ్చు. సో మైనస్ వాల్యూమ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తాము. సో ఇది ఒక ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. అండ్ మనకు కొంచెం హైస్ కూడా కొంచెం అంత క్వాలిటీగా లేదు. సో ఇదొక ఇష్యూ. సో ఓవరాల్గా నేను నోటీస్ చేసిన 2 ఇష్యూస్ అయితే ఇవి. సో ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే ఇవి బోట్ రాకర్స్ 185 సంబంధించి. సో ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే ఇవి బోట్ రాకర్స్ 185కి సంబంధించి. నెక్స్ట్ మనం గివ్అవే గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ గివ్అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు. సో జస్ట్ 3 పనులు చేయాలి. ఫస్ట్ థింగ్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉండాలి అండ్ కింద వీడియో కింద కమెంట్ కూడా చేయండి. సో ఇయర్ ఫోన్స్ అండ్ మన ఛానల్ గురించి ఏదో ఒక కమెంట్ చేయండి అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా కమెంట్లో ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ గివ్అవే రిజల్ట్స్ అనౌన్స్ చేశాక మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కొంచెం ఈజీ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ చూసుకున్నట్లయితే మీరు మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అయితే ఫాలో అవ్వాలి. ఎందుకంటే నేను గివ్అవే రిజల్ట్స్ని అక్కడే అనౌన్స్ చేస్తాను. సో ఇవి కూడా మీరు పక్కాగా జాయిన్ అయితే అవ్వాలి. సో కింద డిస్క్రిప్షన్ అండ్ కింద కమెంట్లో పిన్ చేస్తాను మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఐడీస్. అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తెలుగు టెక్ టీవీ అని ఎంటర్ చేస్తే వస్తుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్లో తెలుగు టెక్ టీవీ డీల్స్ అని ఎంటర్ చేసిన వస్తుంది. సో అక్కడ నుండి అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ అవ్వండి, కింద కమెంట్ చేయండి అండ్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ని అయితే జాయిన్ అవ్వండి. సో మీలో ఒకరు ఈ బోట్ రాకర్స్ 185 అయితే గెలుచుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ సాటర్డే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే నేను అనౌన్స్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్. సో అక్కడనైతే మీరు ఆ రిజల్ట్స్ని అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా వీడియోకి అయితే ఏంటే నచ్చితే లైక్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.